వాళ్ళకి ఇంకా వేరే ఇంకా ముందుకెళ్లే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనే ఆలోచన ఒకటి, తర్వాత 3 ఏళ్లకు ఒకసారి మార్పు జరగాలనే ఆలోచన ఒకటి, చాలా అంశాలు అయితే ప్రస్తావనకు వస్తున్నాయి సార్. 100 ఇళ్లకు ఒకరిని పెట్టాలి అని చెప్పేసి ఆలోచన కూడా ఒకటి. సో ఏం చెప్తారు? నమస్కారం అండి సార్. నమస్తే మీకు, అలాగే శివభారతి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, ఏబిఎన్ డిజిటల్ వీక్షకులందరికీ కూడా నమస్తే. అయితే ఇవాళ 3వ తారీఖు వాలంటీర్లకి జీతం రాలేదు. నాకు 2 వాలంటీర్లు ఫోన్ చేశారు. సార్, మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉంటారు కదా, ఏంటి సార్ మా పరిస్థితి, జీతాలు రాలేదు అని చెప్పి వాళ్ళ ఆందోళన చెందుతా ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, లేదమ్మా మీకు జీతం వస్తుంది, మొన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా మీకు ఇచ్చే జీతంతో పాటు ఆ 200 రూపాయలు ఏదైతే సాక్షి పత్రిక కొనమని చెప్పి ఇచ్చారో అది కట్ చేసి మిగతా 10,000 రూపాయలు మీకు ఇవ్వాలనేది క్యాబినెట్ ఆమోదించి అది ఆర్థిక శాఖకి పంపించారు. అది ఇవాళ రేపు వస్తుంది. అయితే మీ వాలంటీర్లు ఏ రకంగా ఉపయోగించుకోవాలనే దాని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్చ చేస్తా ఉంది. ముఖ్యమంత్రి ప్రజల దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకోమని చెప్పారు. అయితే మీరు లేకపోతే, వాలంటీర్లు లేకపోతే అసలు పెన్షన్లే రావు, పెన్షన్లే ఇంటికి వెళ్ళి ఇవ్వలేరు. సార్, ఇప్పుడు అధికారికంగా మీకు సమాచారం ఉందా? అంటే ఇప్పుడు వాలంటీర్లకు ఈ నెల జీతాలు వేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా, నిజమేనా? అధికారికంగానేనా? అది పేపర్ లో కూడా వచ్చింది కదా సార్. మొదటి క్యాబినెట్ మీటింగ్ లో ఓకే 200 రూపాయలు తీసి 10,000 రూపాయలు ఇవ్వాలనేది స్థూలంగా నిర్ణయించారు క్యాబినెట్ లో. ఓకే, అది ఫైనాన్స్ కి వెళ్ళింది. ఇవాళ రేపు వస్తుంది. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు రావాలి కదా. ఇప్పుడు మొన్న 7,000 రూపాయలు ఇచ్చారు 1వ తారీఖు నాడు ఎంప్లాయీస్ కి ఇచ్చారు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఇచ్చారు. వీళ్ళది ఒకటి ఉంది. ఇది 1,50,000 మంది దాకా ఉన్నారు. 1,08,000 మంది మాత్రం వైసీపీ కార్యకర్తలుగా పనిచేసి వాళ్ళు రాజీనామాలు చేశారు. ఆ పార్టీ నాయకులు అడిగిన దాన్ని వీళ్ళు మాత్రం రాజీనామా చేయరు. కాబట్టి వీళ్ళ పట్ల ప్రభుత్వం సానుకూలతగా ఉంది. వాళ్ళకి ఇచ్చే 10,000 రూపాయలు ఇచ్చి ఎలా ఉపయోగించుకోవాలి, వీళ్ళ మనీ వీళ్ళ చేతికి ఇచ్చి 1వ తారీఖు నాడు ఈ వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయకూడదు అనేది ప్రభుత్వం అది స్టాండర్డ్ గా నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ సచివాలయం ఎంప్లాయీస్, అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ కలిపి 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తారు. 97% ఇచ్చేస్తారు. మిగిలిన ఎవరంటే 2వ రోజు ఇచ్చేస్తారు. వీళ్ళ అవసరం అయితే డబ్బులు పంపిణీ చేయడానికి వీళ్ళ అవసరం లేదు. అయితే వీళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి? అయితే వివిధ శాఖల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సార్, మీరు అంటున్నట్టుగా డబ్బు పంపిణీకి వీళ్ళు అవసరం లేదు అనే విషయము చేసి చూపించారు కదా. అది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అసాధ్యం అన్నారు, అది సాధ్యమే. దాన్ని మొన్న ఒక్క రోజులో రాత్రి వరకు దాదాపుగా 96% పూర్తిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పంపిణీ చేసి చూపించారు. అదే నేను చెప్తా. ఇప్పుడు వీళ్ళ పేరు కూడా మార్చి గ్రామ సేవకు, వార్డు సేవకు అని చెప్పి పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అనేక పనులు ఉన్నాయి. డబ్బు పంపిణీ కాదు, ప్రభుత్వం నుంచి పథకాలు తీసుకోవటం కానీ, లేదా ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు దాని నుండి ఇచ్చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ప్రకారం సచివాలయంలో ఉన్నటువంటి ఈ మీసేవ, బయట మీసేవ ఉండేదండి అంతకు ముందు. చాలా చక్కగా ఒక 20 రూపాయలు 40 రూపాయలు ఇచ్చేస్తే మీసేవ వాళ్ళు వెంటనే మన సేవ ఏది కావాలంటే ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి 2వ రోజు రండి, 3వ రోజు రండి అని చెప్పి ఇచ్చేసేవాళ్ళు. దీన్ని డ్రైన్ చేసి తీసుకొచ్చి సచివాలయంలో పెడితే ఆ సచివాలయంలో ఎవరైనా ఎంప్లాయీ వెళ్తే, అదే ప్రజలు ఎవరైనా అవసరం ఉండి వెళ్తే, ఆమె వాళ్ళు రాలేదండి, నాకు తెలియదండి అని చెప్పి తప్పించుకునే పద్ధతి ఈ సచివాలయంలో జరిగి చాలా అబ్స్ట్రక్షన్ జరిగింది. మళ్ళీ ఇవన్నీ కూడా 150 సేవలు ఏదైతే ఉన్నాయో అవి సచివాలయం బయట మీ సేవకి ఇచ్చేస్తారని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఇచ్చారని చెప్పి కూడా అంటారు. మీ సేవా కేంద్రాలు మళ్ళీ ఓపెన్ అవుతా ఉన్నాయి. ప్రజలకు అది సౌలభ్యంగా ఉంటుంది. ఈ వాలంటీర్లని ప్రతి 3 సంవత్సరాలకి మార్చాలని ఇప్పుడు గోపాల మిత్ర ఉంది, అందులో కొంతమంది పనిచేస్తున్నారు. అనేక శాఖల్లో ప్రజలకి అనుసంధానం అయ్యేటువంటి సమస్యలు ఉంది. రెండోది ఏంటంటే ఈ సచివాలయాలు కూడా